హలో అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ఒడియన్ కిచెన్స్కి స్వాగతం అండి. ఈరోజైతే మనం ఈరోజు వీడియో ఏంటంటే, కొత్తగా ఐరన్ ప్యాన్ తీసుకుంటాం కదా, అది ఎట్లా వాష్ చేయాలి, ఎట్లా యూజ్ చేయాలి అని వీడియో చేస్తున్నానండి. మీకు నచ్చితే కనుక నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే పెనం తీసుకొని నార్మల్ వాటర్తో కడిగేయండి. ఆ తర్వాత స్క్రబ్బర్ తీసుకొని కొంచెం సోప్ తోటి ఇలా వీడియోలో చూపించిన విధంగా అయితే మంచిగా రుద్ది కడిగేసేయండి. రుద్దిన తర్వాత నార్మల్ వాటర్తోనే కడిగేసేయండి. మనం ఏ పెనమైనా, క్యాస్ట్ ఐరన్ అయినా, నార్మల్ ఐరన్ అయినా వీడియోలో చూపించిన విధంగా అయితే వాష్ చేసుకోండి. మీకు అవన్నీ పర్ఫెక్ట్గా వస్తాయి. దోశలు కానీ ఇంకా మనకి ఏ స్మెల్ రాకుండా పర్ఫెక్ట్గా వస్తాయండి. దోశలు రాకుండా, అంటుకోకుండా ఇలా అయితే చేసుకోండి, మీకు ఈజీగా వచ్చేస్తాయి. సోప్ వాటర్ తర్వాత బియ్య పిండితోటి వాష్ చేసుకోండి. బియ్య పిండితో అదే స్క్రబ్బర్ తోటి ఒక 2 సార్లు రుద్దేసి తర్వాత నార్మల్ వాటర్తో కడిగేసేయండి. నార్మల్ వాటర్తో కడిగేసుకున్న తర్వాత చూడండి, మనకు అప్పుడే డిఫరెంట్ తెలిసిపోతుందండి. మన చేతికి ఏం అంటుకోదు. చూడండి, చేతికి అయితే ఏం అంటుకోదు. తర్వాత స్టవ్ మీద పెట్టేసేయండి. స్టవ్ మీద పెట్టేసి అది కొంచెం హీట్ అవ్వనివ్వండి ఆ పెనంని. అది హీట్ అయిన తర్వాత మీరు కాటన్ క్లాత్తో కానీ, టిష్యూ పేపర్తో కానీ, దేంతోనైనా అది ఒకసారి ఆ వాటర్ని తుడిచేసుకోండి. అది కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ పెనం మీదే ఫ్రై చేసుకోండి. దోశ పెనం మీదే ఫ్రై చేసుకోండి. సేమ్ ఇలాగే అండి, గుంట పొంగనాల పెనమైనా మనం ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకొని తీసి పడేసేయండి. అదేం యూజ్ చేయకండి. ఈ ఆనియన్ని పెనం మొత్తం ఆనియన్తోనే ఆయిల్ని స్ప్రెడ్ చేయాలండి. అట్లా చుట్టూరా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. అవి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే ఆ పెనం మీదే ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేయండి. ఆ తర్వాత తీసి పడేసేయండి. ఆ తర్వాత ఒక కాటన్ క్లాత్తో ఆయిల్ని నీట్గా తుడిచేసేయండి. తుడిచేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్ చిన్న ముక్కగా కట్ చేసుకొని ఆ ఆనియన్తోనే మళ్ళీ పెనం మొత్తం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా అయితే చూడండి, ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఒక ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలా కట్ చేసుకొని అదే ఆనియన్తో ఆ పెనం మొత్తం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలండి. అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పెనం మంచిగా హీట్ అయిన తర్వాత చిన్న చిన్న దోశలు వేసుకోండి. చూడండి, వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అది వన్ సైడ్ అది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టర్న్ చేసుకోండి. అంతే అండి, ఈజీగా వచ్చేస్తాయి దోశలు. మళ్ళీ మీరు యూజ్ చేయాలి అనుకున్నప్పుడు దాన్ని మళ్ళీ సోప్తో అలా కడగకండి. దోశలు వేయడం అయిన తర్వాత టిష్యూతో కానీ కాటన్ క్లాత్తో కానీ తుడిచి పెట్టేసుకోండి. మనం మళ్ళీ దోశలు వేయాలి అనుకున్నప్పుడు నార్మల్ వాటర్తో వాష్ చేసి కొంచెం ఆయిల్ వేసి ఇట్లా ఆనియన్తో ఒకసారి రుద్దుకొని వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయండి. ఏదైనా అంతే. మీరు కూడా ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.